KN-23 రీసెంట్గా ఉక్రెయిన్ వార్ జోన్ను షేక్ చేసేసిన మాన్స్టర్ మిసైల్ ఇది. ఇదేమీ రష్యన్ మేడ్ మిసైల్ కాదు. నార్త్ కొరియా డిక్టేటర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన డేంజరస్ మిసైల్. ఈ క్షిపణి ఎంట్రీతో జెలెన్స్కీ సేనలు షాక్ అయ్యాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు దానికంటే డెడ్లీ మిసైల్ను కిమ్ యాక్షన్లోకి దించాడు. KN-23కి మోస్ట్ అప్డేటెడ్ వర్షన్ KN-30 బాలిస్టిక్ మిసైల్ రష్యా చేతికి చిక్కిందని స్వయంగా జెలెన్స్కీనే ప్రకటించాడు. ఈ క్షిపణులు యుద్ధభూమిలో ఎలాంటి విధ్వంసానికి కారణమవుతాయో అన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే కిమ్ మార్క్ KN-30 మిసైల్ సృష్టించే విధ్వంసం అంతా ఇంత కాదు. ఇంతకు అసలేంటి KN-30 మిసైల్? ఉక్రెయిన్ వార్ జోన్లో ఎండ్ గేమ్ మొదలైందా? లెట్స్ వాచ్. మిత్రదేశం రష్యాకు మరో మాన్స్టర్ మిస్సైల్ ఇచ్చిన కిమ్. వార్ జోన్లోకి KN-30 ఎంట్రీతో వణికిపోతున్న ఉక్రెయిన్. రష్యా వార్ను కిమ్ పర్సనల్గా తీసుకున్నాడా? ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘంగా సాగుతున్న కొద్దీ రష్యా ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు ఫిరంగి మందుగుండు కొరత. ఎందుకంటే రష్యా పోరాడుతోంది కేవలం ఉక్రెయిన్తో కాదు, పాశ్చాత్య దేశాల ఆయుధాలతో కూడా. రష్యా నిరంతరాయంగా బాంబుల వర్షం కురిపించడంలో ఉత్తర కొరియా సరఫరా చేసిన ఆ వెపన్లే గేమ్ చేంజర్లుగా మారే. అంతర్జాతీయ నిఘా వర్గాలు శాటిలైట్ ఫోటోల ఆధారాల ప్రకారం ఉత్తర కొరియా నజిన్ పోర్ట్ సరిహద్దు రైల్వే మార్గాల ద్వారా వేల కంటైనర్లలో దాదాపు కోటిపై చిలుకు 122mm 152mm ఆర్టిలరీ షెల్స్ ని రష్యాకు చేరవేసింది. రష్యా సైన్యం సరిహద్దులో రోజు ప్రయోగిస్తున్న శతఘ్ని గుళ్లలో దాదాపు 50% పైగా కొరియన్ ఫ్యాక్టరీలో తయారైనవేనని అంచనా. ఈ సరఫరా లేకపోతే రష్యా ముందు వరుస దళాలు తీవ్రమైన మందుగుండు సంక్షోభాన్ని ఎదుర్కొనేవని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే కిమ్ చేస్తున్న ఆయుధ సాయం ఇప్పుడు విధ్వంసక మలుపు తిరుగుతోంది. ఎందుకంటే ఈసారి కిమ్ పంపించింది కేవలం ఆర్టిలరీ షెల్స్ కాదు, అంతకు మించిన బాలిస్టిక్ మిస్సైళ్లు. ఇటీవల రష్యా ఉపయోగిస్తున్న ఇస్కాందర్ M క్షిపణులకు సమానమైన సాంకేతికత కలిగిన KN-23, KN-24 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను భారీగా రంగంలోకి దించారు. ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణులు సుమారు 450 నుంచి 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి 2.5 టన్నుల భారీ పేలుడు పదార్థాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగిన సరికొత్త KN-30 క్షిపణులను కూడా రష్యా సమకూర్చుకుంది. కీవ్, ఖార్కివ్ వంటి ప్రధాన నగరాలపై ఇప్పటికే ఈ క్షిపణులతో దాడులు జరగా ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు ఇవి పెను సవాలుగా మారాయి. ఎందుకంటే ఒక్క క్షిపణి తాకిన భూగర్భ బంకర్లు, పటిష్టమైన సైనిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, భారీ మౌలిక వసతులు క్షణాల్లో ధ్వంసమైపోతాయి. KN-30 క్షిపణి ఘన ఇంధన ఇంజన్తో నడుస్తూ ప్రయోగించిన వెంటనే అత్యంత వేగంగా స్ట్రాటోస్ఫియర్లోకి దూసుకెళ్తుంది. ఇది సాధారణ పారాబోలిక్ మార్గంలో కాకుండా క్వాజీ బ్యాలిస్టిక్ మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే గగనతలంలో దిశను మార్చుకుని శత్రు లక్ష్యాలపై విరుచుకుపడుతుంది. ఫలితంగా శత్రు రాడార్లు దీని ఖచ్చితమైన దిశను ముందుగానే అంచనా వేయడం దాదాపు అసాధ్యమని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ రక్షిస్తున్న అమెరికన్ పేట్రియాట్, నాసామ్స్ వంటి పాశ్చాత్య ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు KN-30 అత్యంత సంక్లిష్టమైన సవాలుగా మారింది. టెర్మినల్ ఫేజ్ లో, అంటే లక్ష్యాన్ని తాకే చివరి క్షణాల్లో అత్యధిక సూపర్సోనిక్ వేగంతో నిలువుగా లక్ష్యంపై విరుచుకుపడేలా దీనిని తయారు చేశారు. దీనివల్ల ఇంటర్సెప్టర్ క్షిపణులు దీనిని గాల్లోనే అడ్డుకోవడం అసాధ్యంగా మారింది. ఈ మిసైల్ను చక్రాల ఆధారిత భారీ మొబైల్ లాంచర్ల ద్వారా ప్రయోగిస్తున్నారు. దీంతో ఎక్కడైనా క్షణాల్లో మోహరించి క్షిపణిని ప్రయోగించి ప్రత్యర్థి డ్రోన్లు లేదా నిఘా విమానాలు కనిపెట్టే లోపే ఆ స్థావరం నుంచి క్షేమంగా నిష్క్రమించే షూట్ అండ్ స్కూట్ వ్యూహానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మాస్కో అమలు పొదిలో చేరిన KN-30 కేవలం మరొక క్షిపణి మాత్రమే కాదు, సాంప్రదాయ పేలుడు పరిమాణాన్ని రెట్టింపు చేస్తూ శత్రువుల కీలక రక్షణ వలయాలను చీల్చి చెండాడే భారీ విధ్వంసక ఆయుధం. అందుకే కిమ్ జోంగ్ ఉన్ సహాయంపై జెలెన్స్కీ ఇంతలా గగ్గోలు పెడుతున్నాడు. కానీ తనకు ఏమాత్రం సంబంధం లేని యుద్ధాన్ని కిమ్ జోంగ్ ఉన్ ఎందుకింత పర్సనల్ గా తీసుకున్నాడు? రష్యాకు కిమ్ ఊరికే సాయం చేయడం లేదు, దీని వెనుక వ్యూహాత్మక స్వార్థం ఉంది. ప్యోంగ్యాంగ్ ఆయుధాలకు ప్రతిగా రష్యా నుంచి అత్యాధునిక రక్షణ సాంకేతిక పరిజ్ఞానం పొందుతోంది. ప్రధానంగా మిలిటరీ నిఘా శాటిలైట్ ప్రయోగ సాంకేతికత, రాకెట్ ఇంజన్ నైపుణ్యం, ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణుల అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీని రష్యా బదిలీ చేస్తోంది. అంతేకాకుండా న్యూక్లియర్ సబ్మెరైన్ డిజైన్లు, ఆధునిక గగనతల రక్షణ వ్యవస్థల టెక్నాలజీని చేజిక్కించుకోవడం ద్వారా తన అణ్వాయుధ శక్తిని మరింత ప్రమాదకరంగా మార్చుకోవాలని కిమ్
భావిస్తున్నాడు. పశ్చిమ దేశాల దశాబ్దాల ఆంక్షల వల్ల ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న ఉత్తర కొరియాకు ఈ ఒప్పందం ఆర్థిక ప్రాణవాయువుగా మారింది. ఆయుధాలు, సైనికుల సరఫరా ద్వారా ప్యోంగ్యాంగ్ దాదాపు $10 బిలియన్ పైగా ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాలను పొందుతోంది. దీనికి తోడు తీవ్రమైన ఆహార కొరతను అధిగమించడానికి రష్యా నుంచి లక్షలాది టన్నుల గోధుమలు, బియ్యం, నిత్యావసర సరుకులు అందుతున్నాయి. దేశీయ పరిశ్రమలు, సైన్యం నిరంతరాయంగా పనిచేసేందుకు అవసరమైన ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను రష్యా భారీ ఎత్తున సరఫరా చేస్తోంది. నిజానికి 1953 కొరియన్ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తర కొరియా సైన్యానికి యుద్ధరంగ అనుభవం లేదు. ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడం ద్వారా వారి కమాండోలు ఆధునిక డ్రోన్ వార్ఫేర్, ఎలక్ట్రానిక్ జామింగ్, నాటో తరహా వ్యూహాలను ప్రత్యక్షంగా ఎదుర్కొనే అనుభవాలన్నింటినీ పొందుతున్నారు. గతంలో ప్రయోగించినప్పుడు గాల్లోనే పేలిపోవడం లేదా లక్ష్యాలను తప్పిపోయిన KN-23 క్షిపణుల లోపాలను రష్యన్ సైనిక డేటా, శాటిలైట్ గైడెన్స్ సాయంతో విశ్లేషించి వాటి ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య బలపడుతున్న ఈ సంబంధం ఉక్రెయిన్ సరిహద్దులతో ఆగిపోవడం లేదు. రష్యా అందిస్తున్న అధునాతన సైనిక పరిజ్ఞానంతో ఉత్తర కొరియా మరింత శక్తివంతంగా మారితే అది కొరియా ద్వీపకల్పంతో పాటు మొత్తం ఇండో పెసిఫిక్ ప్రాంత భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుంది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు ఇది ప్రత్యక్ష రక్షణ సవాలుగా నిలుస్తుంది. ఇవన్నీ తెలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిమ్ జోలికి వెళ్లడు. వెళితే ఏమవుతుందో ట్రంప్కు బాగా తెలుసు.